బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించిన వారిలో రైల్లో చిక్కుకున్న గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 25 నుంచి 30 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో రెస్క్యూ కొనసాగుతుండగా ట్రాక్ క్లియరెన్స్ పనులు చేపట్టారు రైల్వే సిబ్బంది. ఇక ప్రమాద ఘటనలో బాధితులకు ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం ప్రకటించింది రైల్వే శాఖ. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇదిలా ఉంటే రైల్వే ప్రమాదంపై రాజకీయ యుద్ధం మొదలైంది. వరుసగా రైలు ప్రమాద ఘటనల్లో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పలువురు విపక్ష నేతలు స్పందించారు. మోడీ ప్రభుత్వంలో రైల్వే వ్యవస్థ నిర్వహణపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. వరుస ఘటనలు జరుగుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించిన వారిలో రైల్లో చిక్కుకున్న గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 25 నుంచి 30 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ కొనసాగుతుండగా ట్రాక్ క్లియరెన్స్ పనులు చేపట్టారు రైల్వే సిబ్బంది. ఇక ప్రమాద ఘటనలో బాధితులకు ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం ప్రకటించింది రైల్వే శాఖ. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇదిలా ఉంటే రైల్వే ప్రమాదంపై రాజకీయ యుద్ధం మొదలైంది. వరుసగా రైలు ప్రమాద ఘటనలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పలువురు విపక్ష నేతలు స్పందించారు. మోడీ ప్రభుత్వంలో రైల్వే వ్యవస్థ నిర్వహణపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. వరుస ఘటనలు జరుగుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.